గత వారం రోజులుగా మావోయిస్టులు అతి పెద్ద సంఖ్యలో లొంగిపోవడం జరిగింది. మొట్టమొదటిసారి ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. నిన్న మల్లోజుల 60 మందితో లొంగిపోవడం జరిగింది. ఈరోజు ఆసన చాలా పెద్ద సంఖ్యలో లొంగిపోవడం జరిగింది. ఏమనుకోవాలి ఈ పరిణామాలని తెలుసుకుందాం. ఎట్లా ఈ పరిణామాన్ని ఎలా చూడాలి సార్? అంటే మేము హక్కుల కార్యకర్తం కనుక రాజకీయమైన విశ్లేషణ కాకుండా మా దృక్పథంలో భాగంగా మనం పరిశీలిస్తున్న అంశాల మేరకు ఇక ఉద్యమాలు జరుగుతున్నప్పుడు విప్లవోద్యమంలో లొంగుబాట్లు అనేది, నమ్మక ద్రోహాలు అనేది, మోసాలు అనేటివి, ఇన్ఫార్మర్ వ్యవస్థ అనేది, కోవర్ట్ వ్యవస్థ అనేది, ఆటుపోట్లు, ఎగుడు దిగుళ్ళు, నష్టాలు, రక్తపాతము ఇవన్నీ సహజమైన పరిణామాలు. ఇప్పుడు మనకు మొన్న సెప్టెంబర్ 22 నాడు ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు కోసా వికల్ప ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా, తర్వాత వీళ్ళు కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోయినట్టుగా వస్తుంది. గతంలో ఇవన్నీ జరిగిన పరిణామాలే. ఈసారి పెద్ద ఎత్తున చర్చ జరగటానికి కారణం ఏంటంటే మీరు చెప్పినట్టుగా పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తున లొంగుబాట్లు జరుగుతూ ఉన్నాయి. మనకు మీడియా ద్వారా మీ ద్వారా పార్టీ ఇస్తున్న స్టేట్మెంట్ల ద్వారా విశ్లేషణలు చేస్తే మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే పరిణామం ఇవాళ జరగవచ్చు కానీ, ఇవాళ సమాజం ముందుకు రావచ్చు కానీ దీని వెనుక ఎంతో పెద్ద మూలం ఉంటుంది. ఇంత పెద్ద పార్టీని 53 సంవత్సరాల పార్టీని ఒక డెడ్లైన్ పెట్టి, ఒక ముహూర్తం పెట్టి మావోయిస్ట్ పార్టీ లేకుండా చేస్తాననే దాని వెనక ఎంత పెద్ద చరిత్ర కథ ఉంటుంది అనేది సమాజం ఇప్పుడు జరుగుతున్న పరిణామాల ప్రాతిపదికన విశ్లేషించుకుంటే మార్చి 31, 2026 పెట్టగలిగిండు అమిత్ షా అంటే ఏదో ఆలవోకగా ఒక ఆర్థిక సంవత్సరం అనో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అనో పెట్టిన ముహూర్తం కాదు అది. ఆయనకు పక్కా సమాచారం ఉంది, పక్కా ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. వితిన్ పార్టీయే కోవర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. మనం గత జూలైలో చూసాం. నీల్సో అనే అమ్మాయి మొత్తం అక్కడ ఉన్న ఎవరెవరైతే ఎక్కడెక్కడ కూర్చుంటున్నారో వాళ్ళ ఆస్పాసులు, వాళ్ళ డేరాలు, వాళ్ళ మందులు, వాళ్ళ హెల్త్ కార్యక్రమాలు, వాళ్ళు వేసుకున్న ఆ టెంటులు అవన్నీ ఫోటోలు తీసి పంపినట్టుగా మీడియా ద్వారా బహిర్గతమైన అంశాలు. అప్పుడే అనుకున్నాం ఇలాంటి వాళ్ళు ఉండటం వల్లనే ఆయన ఒక డేటు, ఒక ముహూర్తం పెట్టగలిగింది, పసిగట్టగలిగిండ్రు అలాంటి వాళ్ళను. కానీ ఇంత పెద్ద అధినాయకత్వాన్ని ఒక పాలిట్ బ్యూరో సభ్యులే, ఒక పార్టీకి ప్రతినిధిగా ఉన్న వాళ్ళు ఇలాంటి ఘటనలకు, ఇలాంటి నమ్మక ద్రోహానికి పాల్పడతారని ఊహించి లేక ఉండి ఉంటారు. కనుక ఇంత పెద్ద నష్టం జరిగింది. ఇప్పుడు జరిగిన పరిణామాన్ని గతానికి పోల్చి చూస్తే అర్థమవుతున్నది ఏంటి అంటే మరి వీళ్ళే కారణమా? దాదాపుగా మా లెక్కల ప్రకారంగా 700 మంది ఒక 80 ఎన్కౌంటర్లో చనిపోయారు. అందులో ఒక 500 మంది ఆదివాసీలు ఉన్నారు, 200 మంది ఆదివాసీ మహిళలు ఉన్నారు. ఈ మహిళలు చనిపోవటానికి, ఆదివాసీలు చనిపోవటానికి, మావోయిస్టులు చనిపోవటానికి కారణము ఎప్పుడు కూడా రాజ్యం ప్రత్యక్షంగా ఒక ఎన్కౌంటర్లో ఎదురుబడి హోరాహోరీ, వాళ్ళ పరిభాషలో హోరాహోరీ ఎన్కౌంటర్, ఇటువైపు నుంచి కాల్పులు, అటువైపు నుంచి కాల్పులు, తదనంతరం కేవలం మావోయిస్టులు చనిపోవటం అనేది మాత్రమే జరగదు. కనుక జరగదు. ఏ రాజ్య యంత్రాంగం నుంచి కూడా అది అయ్యే పని కాదు. ఏ సిఆర్పిఎఫ్ చరిత్రలో గమనిస్తున్నాం. ఏ సిఆర్పిఎఫ్ కానీ, ఏ డిఆర్జీ కానీ, ఏ కోబ్రాలు కానీ, ఏ బస్తర్ ఫైటర్స్ కానీ ఎవరి వశం తరంగాని ఘటనలు సాధ్యమైనాయి. తదనంతరం ఒక డేటు పెట్టారు అంటేనే దాని అర్థం ఏంటంటే అక్కడ ఉంటూ, అక్కడ వాళ్ళతో పాటు ఉంటూ
వాళ్ళతో పాటు పనిచేస్తూ నమ్మకం కుదిరిస్తూ మొత్తం సమాచారాన్ని రాజ్యానికి బలగాలకు అందజేసి టెక్నాలజీని కూడా ఉపయోగించి ఆ టెక్నాలజీ ద్వారా వివిధ మార్గాల ద్వారా అందజేసిండ్రు కనుకనే ఇంత నష్టం సంభవించిందేమో అని ఇవాళ చూస్తున్న పరిణామాల దృష్ట్యా మనం అనుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది నిజమని కూడా నిజానికి దగ్గరగా ఉంది. అంతేగాని ఇక కేంద్ర ప్రభుత్వం పైచేయి సాధించింది, పట్టు సాధించిందనో, లేకపోతే విప్లవోద్యమం సాయుధ పోరాటం పని అయిపోయిందనో మీరు అన్నట్టుగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి సమాజంలో. ఇంకా ఆ సాయుధ పోరాటాన్ని సాధ్యం కాదు అన్న సమూహాలు ఉన్నాయి, కాదు అన్న పార్టీలు సైతం ఉన్నాయి, అలా ఉండకూడదు అనుకున్న సమాజ సమూహాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వల్ల మేము చెప్పింది కరెక్ట్ అని సంతోషపడుతుండొచ్చు. కానీ ఈ దేశకాల పరిస్థితులు చూస్తే, ఈ దేశంలో ప్రత్యేకించి భారతదేశంలో ఉన్న పరిస్థితులను చూస్తే వాటికి పరిష్కారం అనేది ఈ ప్రజాస్వామ్యబద్ధంగా కానీ లేదా రాజ్యాంగబద్ధంగా కానీ చట్టం గీసిన హద్దులో కానీ రాజ్యం గీసిన హద్దులో కానీ ఈ ముద్దులోలికే ఉద్యమాల ద్వారా ఏ సమస్య పరిష్కారం కాదు అనేది మేము ఆగస్టు 24 నాడు హన్మకొండలో అంబేద్కర్ భవన్లో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదికన ఒక సభ నిర్వహిస్తే ఆ సభకు తాళాలేసి, ఆ హాలుకు తాళాలేసి, హాలు వాళ్ళను ఓనర్స్ను యాజమాన్యాన్ని బెదిరించి హన్మకొండలో ఉన్న ఏ హాలు వాళ్ళు మళ్ళీ మాకు సభ కోసం ఇవ్వకుండా వాళ్ళను విపరీతంగా బెదిరించి ఒక సభ నిర్వహించుకునే పరిస్థితి తెలంగాణలో, భారతదేశంలో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు అంటున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఒక సభ నిర్వహించుకోవటానికి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎన్నోసార్లు మేము సభలకు ప్లాన్ చేస్తే తాళాలు వేశారు. మొన్న ఆగస్టు వరకు తాళాలు వేసిన పరిస్థితిలో బహుశా కొన్ని సమూహాలు ఇదొక్కటే మార్గము అని కేవలం ప్రజాస్వామ్య పద్ధతులు మాత్రమే అనుకూలంగా సానుకూలంగా ఉంటాయనే ఆలోచన ఒక్కటే ఫైనల్ కాదు కదా అనేది గుర్తుపెట్టుకోవాలి. దానికి ప్రజాస్వామ్యానికి ప్రత్యామ్నాయ మార్గాలు, అది ఆయుధమా నిరాయుధమా, సాయుధులు అవుతారా, ఒక సమస్య పరిష్కారం కానప్పుడు ఒక మనిషి అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితి 1948 డిసెంబర్ 10 నాడు ఒక ప్రకటన చేసింది, మానవ హక్కుల ప్రకటన. అందులో ఉపోద్ఘాతంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే ఒక మనిషి తన చివరి ప్రయత్నంగా ఈ వ్యవస్థ మీద, ఈ నిరంకుశం మీద, ఈ అణచివేత మీద, ఈ హింస మీద, ఈ వివక్ష మీద తిరుగుబాటు చేయాలని ఆలోచన రాకముందే రాజ్యం తేరుకొని మేలుకొని చట్టబద్ధ పాలన కొనసాగించాల్సిన అవసరం ఉంది అని చెప్పి 1948లో ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఇవాళ నీవు ఆపరేషన్ కగార్ను ప్రకటించావు, దాన్ని తెలుగులో మనం అంతిమ యుద్ధం అనొచ్చు. ఐక్యరాజ్య సమితి చెప్పిన ప్రకారంగానే చిట్ట చివరి ప్రయత్నం సాయుధ పోరాటమే అని ప్రజలు తిరుగుబాటు చేస్తే మరి ఏం కాను, నీ పునాదులు కదులుతాయి కదా. ఏ సమస్య మనకి ఈ 78 సంవత్సరాల్లో గొప్పగా చెప్పుకోవటానికి ఏం మిగిలింది? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నావు, ఎక్కడ నీవు ఇచ్చింది? మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మూసేసి ప్రైవేట్ పరం చేశాక 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిస్తావు? ఇవాళ పేపర్లో వచ్చింది, అంతర్జాతీయ అధ్యయన సంస్థ ఆకలి స్టడీ చేసింది. ప్రపంచ దేశాల్లో ఆకలి దరిద్రం నెలకొన్న దేశాల్లో 140 దేశాల అధ్యయనం చేస్తే 119వ ర్యాంకులో మనం ఉన్నాం. అంటే పోయిన సంవత్సరం కంటే ఇప్పటికి ఇంకా దిగజారిపోయాం. పక్కన ఉన్న బంగ్లాదేశ్, నేపాల్ కంటే ఈ దేశం దరిద్రంలో, ఆకలిలో ప్రపంచ దేశాల్లో 331 దేశాలను గుర్తించారు ఆకలి భరితమైన దేశాలు.
ఆ 331 దేశాల్లో ఎంత విషాదకరము అంటే గొప్పగా చెప్పుకుంటున్న ఈ దేశం, అందులో దానికి ఒక భాగం ఉంది. 331 దేశాల్లో భారతదేశం ఒకటి.